టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. యాక్సిస్ ఇంటర్న్షిప్ ద్వారా గ్రామీణ అభివృద్ధిలోకి అడుగుపెట్టిన విద్యార్థులు. జాతీయ స్థాయిలో 2 బంగారు పతకాలు గెలుచుకున్న టెరీజియన్ కరాటే స్టార్. వృక్షశాస్త్ర విద్యార్థినిల ఉద్యానవన పర్యటన. ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో టెరీజియన్ విద్యార్థుల విజయం. ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 15 వరకు బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధికి యాక్సిస్ డెవలప్మెంట్ సర్వీస్ అందించే ఇంటర్న్షిప్ ద్వారా ప్రపంచ అనుభవాన్ని పొందే అద్భుతమైన అవకాశం పొందారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో ఎఫ్పిఓలు సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మరియు అస్సాం వంటి రాష్ట్రాలలో రైతు సంఘాలు గ్రామీణ జీవనోపాధిని ఎలా బలోపేతం చేస్తాయో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎంపికైన విద్యార్థినులు తీగలవంచ, నర్సాపురం, చింతలపూడి, వరంపాలెం మరియు ద్వారకా తిరుమలలో నియమించబడ్డారు. నెలకు 10,000 స్టైఫండ్తో విద్యార్థులు రైతుల అభివృద్ధి, కమ్యూనిటీ కార్యకలాపాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థ విధుల్లో పాల్గొంటారు. తద్వారా విలువైన క్షేత్రస్థాయి అనుభవాన్ని మరియు మెరుగైన ఉపాధి అవకాశాలను పొందుతారు. ఫిబ్రవరి 22, 2026న విశాఖపట్నంలో జరిగిన రియల్ కరాటే కప్ సీజన్ 2లో 2వ బీసీఏ విద్యార్థిని కానూరి దామిని సుధా కట మరియు కుమితి 65 కిలోల్లో స్వర్ణం గెలుచుకుంది. ఆమె తన అద్భుతమైన నైపుణ్యాలను మరియు నాయకత్వాన్ని ప్రదర్శించి రిఫరింగ్ కోసం అధికారిక ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2026 ఫిబ్రవరి 18 నుండి 22 వరకు వృక్షశాస్త్ర విభాగం 30 మంది వృక్షశాస్త్ర మేజర్ విద్యార్థుల కోసం ఊటీ, కూనూర్ మరియు కోయంబత్తూర్లకు విద్యా పర్యటనను నిర్వహించింది. వారు ప్రభుత్వ వృక్షశాస్త్ర ఉద్యానవనాలను సందర్శించారు. అక్కడ అరుదైన మొక్కలు, వృక్షజాతులు మరియు తోటపని పద్ధతులను పరిశీలించారు. టీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీలు మరియు పర్యావరణ ప్రదేశాల సందర్శనలు, మొక్కల ఆధారిత పరిశ్రమలు మరియు జీవ వైవిధ్యం గురించి ఆచరణాత్మక అనుభవాన్ని అందించాయి. సందర్శనలో భాగంగా దొడ్డబెడ్డ శిఖరం, డాల్ఫిన్స్ నోస్, క్యాథరిన్ జలపాతం మరియు ఈషా ఫౌండేషన్ను తిలకించారు. వృక్షశాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి జి రాణి మార్గదర్శకత్వంలో విద్యార్థులు వృక్షాల వర్గీకరణ, పరిరక్షణ మరియు జీవావరణ శాస్త్రంలో జ్ఞానాన్ని పొందారు. వారికి ఈ పర్యటన చిరస్మరణీయమైన, సుసంపన్నమైన అనుభవం, విద్యా అవగాహన మరియు వృక్షశాస్త్రం పట్ల మక్కువను పెంచింది. జనవరి 23, 2026న కళాశాలకు చెందిన విద్యార్థులు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యం, జట్టు కృషి మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి కళాశాలకు కీర్తి తెచ్చిపెట్టారు. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు టెరీజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ బి మనీషా, బీఎస్సీ మైక్రోబయాలజీ 3వ సంవత్సరం విద్యార్థిని. నేను మీ ఎన్ కావ్య, బీఎస్సీ మైక్రోబయాలజీ 3వ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.